నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పంచగవ్యాలు అంటూ ఉంటారు. అసలు పంచగవ్యాలు అంటే ఏంటి? ఏ రకాల ఆరోగ్య సమస్యలకు, అనారోగ్య సమస్యలకు ఈ పంచగవ్యాలు ఉపయోగపడతాయి? దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. పంచగవ్య భూషణ్, గవ్య సిద్ధ, వైద్యరత్న, వైద్య సేవా ప్రపూర్ణ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆనంద్ కుమార్ గారు నమస్కారం అండి. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గోమూత్రం తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నాడి చూయించుకుని వాళ్ళలో ఏ తత్వం ఎక్కువగా ఉందో తెలుసుకుని దాన్ని బట్టి వాడాలంటారా? దాన్ని బట్టి వాడాల్సి వస్తుంది. అప్పుడు మీకు గోమూత్రం ఇవ్వాలా ఎక్కువ పర్సంటేజ్లో, హ్మ్. లేదంటే ఘృతం ఇవ్వాలా అంటే హ్మ్. నెయ్యి, ఓకే. ఆవు యొక్క నెయ్యిని ఇవ్వాలా, హ్మ్. లేదు శరీరము బాగా వేడి చేసింది, బాగా అగ్ని పెరిగిపోయింది, హ్మ్. మరి ఇలాంటి వాళ్ళకు మజ్జిగ ఇవ్వాలా, ఓకే. హ్మ్. లేదంటే భోజనం లోపల మీరు పెరుగు తినాలా, హ్మ్. ఏ సమయంలో ఏం చేయాలి అన్నది ఈ నాడి ద్వారా మనం చూసుకొని వారి యొక్క భోజన పద్ధతులు, వారి యొక్క జీవన విధానాన్ని మనం ఇక్కడ మార్చి చేయగలుగుతాం హ్మ్. అన్నట్టు. జనరల్‌గా ఎవరైనా ఏమనుకుంటారంటే ఏదైనా ఒక గోమూత్రం మంచిది అనంగానే మంచి చెడులు ముందు వెనకలు ఆలోచించకుండా తీసేసుకుందాం. తర్వాత సంగతి తర్వాత ఒక 1 వీకో, 10 డేసో వాడి చూద్దామని అనుకుంటారు కానీ, దీని వెనకాల ఇంత అంతరార్థం ఉందని ఎవరు అయితే ఇక్కడ అనుకోరు. ఈ ఆవు యొక్క గవ్యాలకు స్పెషాలిటీ ఏందంటే, హ్మ్. మీరు తెలిసి తెలవకుండా మీరు తీసుకున్నారనుకోండి, హ్మ్. పోయిందనుకోండి, హ్మ్. శరీరంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది పోయి అక్కడ రిపేర్ చేసి బయటెళ్ళిపోతుంది. హ్మ్. ఒకవేళ ఏం అంతేగాని ప్రాబ్లమ్ హాని లేకపోతే చేయదు. హ్మ్. అది అట్లనే బయటకెళ్ళిపోతుంది. ఏమి ఇబ్బంది పెట్టదు. హ్మ్. అలా ఒకవేళ తెలుసుకోకుండా మీరు తీసుకున్నా గానీ, ఆ శరీరానికి మాత్రం హాని చేయదు. ఓకే. కొంచెం ఎక్కువ మోతాదు, తక్కువ మోతాదులో ఎలా తీసుకున్నా మీ శరీరానికైతే హాని చేయదు. చెయ్యదు. ఓకే. అట్లా. ఏదైనా గాని నాడి ద్వారా వాళ్ళ యొక్క తత్వం ఏది ఎక్కువుందా, తక్కువుందా, బ్యాలెన్స్ ఉందా చూసుకొని దాన్ని బట్టి ఈ పంచగవ్యాల్లో ఏమివ్వాలి అనేది ఆలోచించుకుని వైద్యునిగా మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేదేంది ఇప్పుడు, ఒకటొచ్చేసి గోమూత్రము. హ్మ్. తర్వాతొచ్చేసి నెయ్యి గురించి చెప్పాను. హ్మ్. ఇప్పుడు మనము గోమయము. హ్మ్. గోమయం ఎట్లా అంటే గోమయ వసతే లక్ష్మి అనేసి అన్నారు. హ్మ్. అయితే ఆవుని ముందు నుంచి మొక్కేదానికన్నా వెనుకకెచ్చి మొక్కింది నయమంటారు. హ్మ్. అది మన పురాణాల లోపల దానికి కూడా ఒక కథున్నది. హ్మ్. లక్ష్మీదేవి వెనుక ఉంటదనేసి చెప్తారు. హ్మ్. గోమయ వసతి లక్ష్మి. గోమయం లోపల అమ్మవారు లక్ష్మీ నివాసం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు చూడండి, వంట ఇంధనం కావాలంటే బయోగ్యాస్ ప్లాంట్స్. హ్మ్. మళ్ళీ కట్టెలు గిట్ల ఏమైనా యూజ్ చేసుకోవాలి హ్యూజ్‌గా అనేసంటే, ఆ యొక్క గోమయం ద్వారా మనం చేసేసుకోవచ్చు. హ్మ్. మళ్ళీ తినే తిండి మనకు కావాలనేసి అన్నా గానీ, ఈ గోమయాన్ని సేంద్రియ ఎరువుగా వాడొచ్చు. హ్మ్. ఈ యొక్క భూమి ప్రస్తుతానికి కలుషితమైపోయింది గదా! హ్మ్. దీన్ని సారవంతంగా మార్చాలంటే, ఈ గోమయాన్ని, గోమూత్రాన్ని మీరు ఒకవేళ చల్లిండ్రనుకోండి, హ్మ్. భూమి సారవంతంగా మారిపోతుంది. హ్మ్. టాక్సికేషన్‌ని మొత్తం చంపేస్తుందిది. హ్మ్. క్లీన్ చేస్తుంది. ఈ అన్నిటికంటే అద్భుతమైన గుణం దేంట్లో ఉన్నదనేసంటే గోమయంలో ఉంది. హ్మ్. ఇంకోటి పూర్వకాలంలో ఏం చేసేవారనేసంటే, ఒక లేడీకి నొప్పులొచ్చినాయనుకోండి. హ్మ్. నొప్పులొచ్చిన తర్వాత ఆవు యొక్క పేడ తీసుకునేవారు. హ్మ్. తీసుకొని దాని రసాన్ని తీసేవారు. హ్మ్. ఒక 9 ఎంఎల్ తీసేవారు. అయితే 9 ఎంఎల్ తీసుకున్న తర్వాత 3 ఎంఎల్ చొప్పున వారికి నొప్పులొచ్చిన తర్వాత తాగిపిచ్చేవారు. హ్మ్. ఫస్ట్ డోస్ లేదా సెకండ్ డోస్ లోపలనే పాప నార్మల్ డెలివరీ అయిపోతది. ఓకే. గోమయ రసంతోని. హ్మ్. ఇంకో థర్డ్ డోస్ అయితే అవసరం పడదు. హ్మ్. ఇప్పుడు మా పంచగవ్య చికిత్స చేయడం ద్వారా చాలామందికి మేము చేయగలిగినాము. హ్మ్. మా గురువుగారు దీని లోపల సిద్ధహస్తులు ఇంకా. ఓకే. అయితే ఆహ్, మా గురువుగారు కాంచీపురం, కట్టవాకం లోపల మా విద్యాపీఠం ఉన్నది. అండ్ బీరంగూడలో విద్యాపీఠం ఉన్నది. హ్మ్. వీరి యొక్క అండర్ అబ్జర్వేషన్ లోపల ఎన్నో డెలివరీస్ అయ్యాయి. హ్మ్. నార్మల్ డెలివరీస్ అయ్యాయి. హ్మ్. ఈ రోజుల లోపల నార్మల్ డెలివరీస్ అనేసి అంటేనే ఎక్కువ ఖర్చు. హ్మ్. ఇకొచ్చేసి ఆపరేషన్ అంటేనే తక్కువ ఖర్చుతోనే అయిపోతున్నది. హ్మ్. నార్మల్ డెలివరీస్ ఇప్పుడు ఈ మధ్యలో చేస్తలేరు ఎవరు. హ్మ్. ఇక వారి గురించి అవ్వట్లేదు గూడా అంటారు. అవ్వట్లేదు అనేసంటే శరీరం లోపల ఏం చేస్తున్నారంటే ఆహ్, అమినో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లల యొక్క భ్రూణము హ్మ్. అంటే ఏదైతే పిండం ఉందో ఎక్కువ పెరగడానికి మందులు ఇచ్చేస్తున్నారు డైరెక్ట్‌గా. హ్మ్. ఇచ్చిన తర్వాత బయటెళ్ళడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది? హ్మ్. ఇప్పుడు ఏదైతే గర్భాశయం యొక్క ద్వారము ఎలా ఉంటుందంటే ఈ టైప్‌లో ఉంటుంది. హ్మ్. ఇంత భాగంలో ఉంటుంది. ఎట్లయితే తల్ల పిల్లోడొచ్చేస్తుందో ఈడ్నుంచి హ్మ్. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఎట్లెట్లయితుందో ఇట్లట్లా ఓపెన్ అయిపోతుంది. హ్మ్. ఈడ్చి కొడితే పిల్లోడు గింతే ఉంటాడు. హ్మ్. ఈళ్ళేం చేస్తున్నారు?
పిల్లోడి హెల్తీ బేబీ కావాలి చేయాలని చెప్పేసి ఎక్స్ట్రా గోళీలు ఇచ్చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది, ఆటోమేటిక్లీ పిల్లోడు ఉన్నదానికంటే అధిక బరువులు వెళ్తున్నాడు. అప్పట్లో పిల్లలు 800 గ్రాములు 900 గ్రాములు ఇలా ఉండేవారు. లాస్ట్ 1000 గ్రామ్స్ 1100 గ్రామ్స్ అలా ఉన్నా కానీ పిల్లలు పుట్టేటప్పుడు టాకలు పడేటి. ఇప్పుడు అలా పిద్దలు అయిపోయిన తర్వాత ఆ నొప్పిని అమ్మలు భరిస్తలేరు. ఎందుకంటే సహజంగా ఉండే నొప్పి కంటే 100 రెట్ల నొప్పి ఈ పురుడు నొప్పులు అనేసి అంటారు. పురుడు నొప్పులు అందరు ఆడపిల్లలు ఈ మధ్యలో భరించే శక్తి లేదు. సో డైరెక్ట్గా ఆపరేషన్ చేసేయండి అని చెప్పేస్తున్నారు. మత్తు మంది ఇచ్చేస్తున్నారు, కోస్తున్నారు, తీసేస్తున్నారు, సి సెక్షన్ చేసేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఈ నార్మల్ డెలివరీల కన్నా సి సెక్షన్ చేసుకునేది నయం అనిపిస్తుంది. కానీ సి సెక్షన్ చేసిన తర్వాత ఫ్యూచర్ లోపల అక్కడ మీకు స్కార్ ఏర్పడుతుంది, మళ్ళీ తెలియకుండానే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఈ సి సెక్షన్ చేసిన తర్వాత తెలియకుండానే ఈ యొక్క నాభి స్థానం జరిగిపోతుంది. ఆపరేషన్ తర్వాత వీళ్ళకు ముందున్న సమస్యల కంటే ఇంకెక్కువ సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే నాభి చికిత్స చేసేసుకుంటే ఆ కడుపు నొప్పి ఆపరేషన్ చేసినప్పుడు జరిగిన నొప్పి ఉంటుంది చూసారు చాలా మందికి, ఆ నొప్పి అనేది మీకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయిపోతుంది. ఈ విధంగా మనము గోమయ రసాన్ని డెలివరీకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలకు కూడా గోమయాన్ని అప్లై చేస్తారు కదండి. అవునండి, దానికి కూడా స్పెషల్గా మా కోర్స్ ఉంటుంది. ఈ పంచగవ్య చికిత్స అనేసి ఉంది. దీనికి సంబంధించిన విద్యాపీఠాలు ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోపల అవైలబిలిటీ ఉంది. ఒకటి భీమవరంలో ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు బీరంగూడలో ఒకటి ఉంది, విద్యాపీఠం ఉంది. ఈ విద్యాపీఠాల లోపల ఏం చేస్తున్నారు అనేసి అంటే గవ్య సిద్ధులుగా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ లోపల మీకు ఆవు యొక్క మహత్తు, ఆవు యొక్క పంచగవ్యాల ద్వారా ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఈ నాభి చికిత్స, సంవహన క్రియ, పెయిన్ మేనేజ్మెంట్, ఇలా ఎన్నో రకాల కోర్సులు కూడా దీంట్లో నేర్పిస్తున్నారు. ఇంకోటి ఈ యొక్క డ్యూరేషన్ పీరియడ్ ఓన్లీ 1 ఇయర్. 1 ఇయర్గా చేసేసుకొని ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసేస్తే సెంట్రల్ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ పార్లమెంటరీ బోర్డ్ ఆఫ్ నుంచి మీకు సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. వైద్యం కూడా చేయొచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకున్నది పంచగవ్యంలో ఆవు నెయ్యి గురించి, ఆవు మూత్రం గురించి, గోమయం గురించి తెలుసుకున్నాం. ఇంకా రెండు చేసి మీకు వెన్న వస్తుంది, తర్వాత పెరుగు వస్తుంది, మజ్జిగ వస్తుంది. ఇప్పుడు ఇది సమ్మర్ సమయం. సమ్మర్ సమయం లోపల కడుపు లోపల విపరీతమైనటువంటి హీట్ జనరేట్ అవుతుంది. ఎందుకు, సూర్యుడు ఉంటుంది కదా, దాంతో పిత్తం కూడా బడకాయించిపోయి ఉంటుంది. అలాంటి వీటిని మీరు కూల్ చేయాలి అంటే మజ్జిగ చేయాలి. అంటే పెరుగుని చిలికిన తర్వాత వెన్న మొత్తం తీసేసేయాలి, వెన్న ఉంచకూడదు. దాని లోపల కొంచెం జీరా అంటే జీలకర్ర వెంచండి, లేదంటే పచ్చిగానే దంచండి. ఒక 1/2 టీ స్పూన్ ఒక గ్లాసుడికి వేసేసేయండి, దంచి పీస్ చేసి వేసేయండి. దాని లోపల కొంచెం పచ్చి కొత్తిమీర అది కొంచెం ఒక వేసేయండి. ఎవరిదైతే డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకు నల్లొప్పు, డైజెషన్ ఇష్యూ లేదు, నేను ఓన్లీ శరీరం చల్లబడడానికి మనకు కావాలని అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేందవ లవణం, దాన్ని మీరు బాగా చిలకరించుకొని తాగేసేయచ్చు. లేదు శరీరం నాకు బాగా వేడెక్కుతున్నది, నా ఒళ్ళు అసలు చల్లబడతలేదు, నాకు ఇబ్బంది అవుతున్నది, ఇది తీసుకున్నా కానీ నాకు ఇంకెక్కువ ఇంకా ఇబ్బంది ఉన్నది, పోతలేదు అని అనుకున్న వాళ్ళు గడ్డ చక్కెర, ధాగా మిశ్రీ అనేసి అంటారు. మిశ్రీ ఏదైతే గడ్డ చక్కెర పటిక బెల్లం ఉంటుంది కదా, దానిలో దారం బెల్లం ఉంటుంది అన్నట్టు, దారంతో చేసిన పటిక బెల్లం ఉంటుంది, అది పెరుగు 2 కలిపేసేసి లస్సీగా చేసుకోండి.